టాలీవుడ్ కి ఒక న్యూ హోప్ వచ్చిందా? తేజాస్ మిరాయి ట్రైలర్ చూస్తే చాలా మందికి ఇదే డౌట్. కానీ నిజంగా ఇది ఇండస్ట్రీని షేక్ చేస్తుందా, లేక ఇది కూడా ఒక హైప్ మాత్రమేనా? ఎస్టీవీ తెలుగులో ఈ రోజు మనం ఈ ట్రైలర్ ని బీట్ బై బీట్ బ్రేక్ చేసుకుందాం. ట్రైలర్ డ్రాప్ అయ్యాక సోషల్ మీడియాలో ఫైర్ హ్యాష్ ట్యాగ్స్, ఫ్యాన్ ఎడిట్, మీమ్ పేజెస్ ఫుల్ బజ్ లోకి వెళ్ళిపోయాయి. మిరాయి కేవలం ఒక మూవీ కాదని, ఒక మూమెంట్ అని ఫ్యాన్స్ చెప్తున్నారు. కానీ హైప్ లో ఎంత నిజం ఉంది? ఇతర బిగ్ రిలీజ్ తో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్ ఏం కొత్తగా వచ్చింది అనేది మనం చూడాలి. మొదట విజువల్స్ గురించే మాట్లాడాలి. సినిమాటిక్ 7 లాంగ్వేజెస్ లో రోల్ అవుట్, పాన్ ఇండియా లుక్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ చూపించిన ఫ్యూచరిస్టిక్ మైథలాజికల్ బ్లెండ్ ఇప్పటి వరకు తెలుగులో హార్డ్లీ చేసినదే. లీడ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ లో ఒక ఫ్రెష్నెస్ ఉంది. డైలాగ్ డెలివరీతో పాటు బాడీ లాంగ్వేజ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేశారు. ఇది ఒక విజన్ చేంజ్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ గత 2 సంవత్సరాల్లో చాలానే ఫార్ములా మూవీ తీయడం వల్ల క్రియేటివ్ సిగ్నేచర్ లోకి వెళ్ళింది. మిరాయి మాత్రం ఒక మైథలాజికల్ బెండ్ స్టెప్, కొత్త జోనర్, కొత్త స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ తో పాన్ ఇండియా ఆపిల్ ఉందని ఆల్రెడీ క్రిటిక్స్ చెప్తున్నాయి. అంటే తెలుగు మూవీస్ కి కొత్త ఐడెంటిటీ రావచ్చు. ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడం ఒక మ్యాటర్, కానీ ఇండస్ట్రీ మీద ప్రభావం వేరే మ్యాటర్. మిరాయి సక్సీడ్ అయితే ప్రొడ్యూసర్స్ మైథలాజికల్ ప్రాజెక్ట్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారు. కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్ కి ఇది ఒక గ్రీన్ సిగ్నల్. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఈ ట్రైలర్ వల్ల అనౌన్స్ అయ్యాయని బజ్ అనేది వినిపిస్తుంది. హనుమాన్ అండ్ మిరాయిని పోల్చి చూస్తే హనుమాన్ సినిమా ఒక చిన్న టౌన్, ఒక చిన్న మూవీ నుంచి మొదలై ప్రపంచ స్థాయి బాక్సాఫీస్ రికార్డ్ ని తెరిపేసింది. ఇప్పుడు అదే కోవ నుండి సినిమాటోగ్రఫీ చేసిన డైరెక్టర్ తీసుకొస్తున్న మిరాయి ఒక్క ప్రశ్నే, కెన్ కార్తిక్ రియల్లీ రిపీట్ హనుమాన్ బాక్స్ ఆఫీస్ మ్యాజిక్, లేక ఇది ఒక కొత్త బ్యాటిల్ ఫీల్డ్ అవుతుందా? హనుమాన్ సక్సెస్ యాక్సిడెంటల్ కాదు, ఇది ఆడియన్స్ పల్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకున్న డైరెక్షనల్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. కానీ ఆ సక్సెస్ ఒక షాడో కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మిరాయిని హనుమాన్ తో కంపేర్ చేస్తారు. ప్రెజర్ కార్తిక్ ఘట్టమనేనితో పాటు తేజ మీద కూడా ఎక్కువ ఉంటుంది. ట్రైలర్ చూశారు కదా, విఎఫ్ఎక్స్, మ్యూజిక్స్ అన్ని గ్రాండ్ గా ఉన్నాయి. సోషల్ మీడియా ఆల్రెడీ ఫైర్ లో ఉంది. మీమ్స్, ఫ్యాన్ థియరీస్, క్రేజీ ప్రెడిక్షన్స్, హీరో హీరోస్ తో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ స్టార్ పవర్ కంటే స్టోరీ పవర్ మీదే ఎక్కువ హోప్ ఉన్నాయి. ఎందుకంటే హనుమాన్ ఒక అండర్ గ్రౌండ్ స్టోరీ, మిరాయి కూడా అదే మాస్ కనెక్ట్ రిపీట్ చేస్తుందా? కార్తిక్ ఇప్పటికీ ఒక బ్రాండ్ డైరెక్టర్, కానీ సేమ్ ఫార్ములాతో మూవీ తీస్తే ఆడియన్స్ బోర్ అవుతారు. ఆయనకి ఒరిజినాలిటీ, ఫెమిలియారిటీ బ్యాలెన్స్ చేయాలి. హనుమాన్ లోని డైవెషనల్ మాస్ కనెక్ట్, మిరాయి లోని ఫ్యూచరిస్టిక్ మెథో బ్లెండ్ అదే ఎక్స్ ఫ్యాక్టర్ కావచ్చు. సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న మిరాయికి పెద్ద కాంపిటీషన్ కూడా ఉంది. కానీ బజ్ చూస్తుంటే ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. కానీ మిగతా రన్ డిపెండ్ అవుతుంది వర్డ్ ఆఫ్ మౌత్ మీదే అంతా. రిమెంబర్, హనుమాన్ ఒక మొదటి 3 days తర్వాతనే బీస్ట్ అయింది. సరే, స్ట్రేట్ ఆన్సర్, హిస్టరీ రిపీట్ అవుతుందా? పాసిబుల్, కానీ ఎగ్జాక్ట్ సేమ్ సక్సెస్ ఫార్ములా కాదు. హనుమాన్ ఒక ఎమోషనల్ అయితే మిరాయి ఒక ఎక్స్పెక్టేషన్. సక్సెస్ అంటే కేవలం బాక్స్ ఆఫీస్ కాదు, టాలీవుడ్ కి కొత్త దిశ చూపించగలిగితే అది నిజమైన విజయం. ఇప్పుడు మీ టర్న్. మీరు అనుకుంటున్నారా మిరాయి కూడా హనుమాన్ లాగా హిస్టరీ రిపీట్ చేస్తుందా, లేక అది కూడా ఒక కొత్త సినిమాటిక్ చాప్టర్ అవుతుందా? మీ థాట్స్ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి డీప్ బ్రేక్ డౌన్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎస్టీవీ తెలుగు.